అమ్మాయి కరీనా డాక్టర్ చదువుతోంది. చదువు అనేది అమ్మాయికి సైడేనండి. మెయిన్ ఏంటో తెలుసా? డోంట్ ట్రై ఆట ఆడమే. డోంట్ ట్రై ఆట అంటే ఏంటో నాలాంటి వాళ్ళకి కూడా తెలియదండి. అందుకే ఆ ఆట ఆడకండి, ప్రాణాలకే ప్రమాదమని భయపెట్టుంటారు కదా. అలాంటి వాటిని వెతికి వెతికి కనిపెట్టి ఆడమేనండి ఈ అమ్మాయి పని. ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుంచి ఆడడం మొదలు పెట్టిందంటే చూసుకోండి. దీనా, సుల్తాన్ సూపర్ ఫిగర్ని పికప్ చేశానని చెప్పాడే. తను చుడిదార్ వేసుకున్న బామ్మలా ఉందే. చెప్పవే, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఓకే. ఈ దారుణాన్ని చూడకు, కళ్ళు పుచ్చిపోతాయి. మంచోడ్లా మనమైతే రావాలి. మిరిండా, ఏంటి సేటు, నువ్వు వెటర్నరీ డాక్టర్గా మారిపోయావు?
మాకు అనవసరమైన విషయమే అయినా అడుగుతున్నా, ఇన్ని కుక్కల్ని తీసుకెళ్ళి నువ్వేం చేస్తున్నా? సేటు బెంగళూరులో ఒక పెట్ షాప్ ఓపెన్ చేశాను రా. బావా మనం కూడా కుక్కల షాప్ ఓపెన్ చేయొచ్చు బావా. ఇక్కడే దొంగతనం చేసి ఇక్కడే అమ్మితే దొరికిపోతారుగా, తిక్కనా వెళ్ళారా. కరెక్ట్ కదా. రే బావా, నా ప్రాణం కనిపించడం లేదు. కనిపెట్టి తెచ్చిన వాళ్ళకి 5 లక్షలు బహుమానం. 5 లక్షలు 5,000కి ఇచ్చేసాం కదరా. ఇక్కడి నుంచి తీసుకెళ్లి సేటుకిచ్చాం కదా, అక్కడి నుంచి తీసుకొచ్చి వీడికిచ్చేద్దాం. 5 లక్షలు కాదు, 5,05,000 రూపాయలు. రేయ్ ఇదిగోరా, పువ్వుని తల్ల పెట్టుకో, అందంగా ఉంటావు. ఇదిగో సేటు. ఏంట్రా అంత లోపల? మీ బెంగళూరు కొట్టును పెద్ద చేద్దామని. సరిగాని ఆ కుక్కను పంపించేసావా? దాన్ని రేపు పంపిస్తున్నా లేరా. ఈ లోపల ఒక చిన్న బిజినెస్. అర్థం కాల. అదంతా నీకు అర్థం కాదులే, అది పెద్దోళ్ళ బిజినెస్లే. అది ఎలాంటి పెద్దోళ్ళ బిజినెస్ చెప్పొచ్చుగా. నాకు సంపాదించడానికి వెళ్ళిందిలే. డబ్బు కోసం సేటు కుక్కల చేత ఇలాంటి పనులు చేస్తున్నాడు. అవునరా మామా. రేయ్ ఒంటరిగా నిలబడ్డావేంట్రా? కుక్కలకు కూడా దొరుకుతుంది, కట్టుకున్న పెళ్ళం కూడా నాకు కనిపించట్లా. నీ ఫీలింగ్ నాకు అర్థమవుతుందిరా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు కామం కంటే కర్తవ్యమే ముఖ్యం. ఒక కుక్కని కాదు, 2 కుక్కల్ని లేపుదాం. ఓకే? ఎక్స్క్యూజ్ మీ మేడం, తను ఒక స్త్రీనే కదా. ఒక స్త్రీ మనసు ఇంకో స్త్రీకి తెలీదా? ఒక 10 నిమిషాలు ఆ డాగును మాకు ఇవ్వండి. మీ డాగు డాడీ అవడానికి మేము గ్యారంటీ. ఇక్కడ నార్మల్గా చూస్తేనే చూడలేము, ఇందులో సిగ్గు ఒకటి. రేయ్ బీడేరా ఓనర్. ఒరే బావా, వీడు కుక్కనే ఇలా చేస్తున్నాడే. రేయ్ ఊరుకోరా. అవును, మిరండా ఎలాగా మీ చేతిలో? యాక్చువల్గా టుడే యువర్ స్టోరీ. ముందు రోజు రాత్రి క్యారీ ఆఫీస్ పని ముగించుకొని డబ్బు తీసుకుందామని ఏటీఎం సెంటర్కి వెళ్ళాను. అక్కడ ఒకడు నుంచోని ఉన్నాడు. వాడిని చూడగానే తెలిసిపోయింది వాడొక రోగ్ అని. వాడి దగ్గర ఈ డాగ్ ఉందండి. ఎలాగా? వాడు ఏడ్చుకుంటూ ఒక విషయం చెప్పాడు. నా కొడుకు ఎంతో ఆశగా పెంచుకున్నాడు, నా భార్యకి ఒంట్లో బాలేదు, అందుకని ఈ డాగ్ నమ్ముతున్నాను అన్నాడు. ఓ గాడ్. వాడు చెప్పగానే నాకు అర్థమైంది వాడు చెప్పేది 100% అబద్ధమని. ఎందుకంటే పెట్టి పెంచుకునే ఎవ్వరైనా కుక్కని కుక్క అని పిలవరు, పేరు పెట్టే పిలుస్తారు. కరెక్ట్. వాడితో నేను గొడవ పడ్డాననే అనుకోండి. ఎక్కడ మన మిరండాకి, సార్ మిరండానే కదా దీని పేరు, మిరండానే, మన మిరండాకి ఏదైనా ఆపద వస్తుందేమోనని భయపడ్డాను. సో అందుకని నోరు మూసుకొని రేట్ ఎంత అని అడిగాను. 50,000 అని చెప్పాడు. నెక్స్ట్ సెకండ్ ఏటీఎం సెంటర్లోకి వెళ్ళాను, 50,000 తీసుకొచ్చాను, వాడి చేతిలో పెట్టాను, మిరండా తీసుకొచ్చాను సార్. థ్యాంక్స్ 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 థ్యాంక్ యూ. ఓన్లీ ఫైన్. థ్యాంక్స్ మాత్రం. ఆగండి ఆగండి, ఇప్పుడే వస్తాను. నువ్వు నేర్పించుకుంటే చక్కగా డాన్స్ చేస్తున్నాడేంటి? మిస్టర్ సుబ్రమణి సార్, ఈ 5 లక్షలు చాలు. ఓకే సార్. ఆ 50,000 మన మిరండా కోసం ఖర్చు పెట్టినట్టుగా ఉంటుంది, వదిలేసాయి. ఓకే సార్. ఇది తప్పు నాయనా. అది నేను ఇవ్వాల్సిన డబ్బు 5 లక్షలు. ఈ 50,000 మీరు కష్టపడి సంపాదించిన డబ్బు. ఇదిగో పట్టుకో. లేదు సార్, వద్దు సార్. పట్టుకోవయ్యా. సేటు దగ్గర నుంచి 5,000, ఈ బట్టతలోడ దగ్గర 5 లక్షలు, ఇంకా ఈ బట్టతలోడ దగ్గర నుంచి 50,000. ఒక కుక్కకి 5,55,000. సుబ్బు, ఇక నిలబడకు.
బయలుదేరో. మీరు తప్పుగా అనుకోకపోతే ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? ధారాళంగా తీసుకో. థు. ఎందుకు ఈ కుక్క ఆ కుక్కతో సెల్ఫీ తీసుకుంటోంది? ఎందుకురా కుక్కతో సెల్ఫీ తీసుకున్నావు? ఆ కుక్క కోసం కాదురా. రేయ్, నాకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చని మీకు తెలుసు కదా, ఇదేంటి చైనీస్ని చూపిస్తున్నారు? రేయ్ ముయ్యరా. ఇందులో ఏముందిరా? కుక్కని కిడ్నాప్ చేస్తేనే 5 లక్షలు ఇచ్చాడు, వాడి కూతుని కిడ్నాప్ చేస్తే వద్దు మామా, అమ్మాయిలు కుక్కల్లా సాఫ్ట్ కాదు. రిస్కేరా. ఒకసారి కిడ్నాప్ చేస్తే లైఫ్ సెటిల్ కదా. మామా ఎంత ఇస్తాడ్రా? హ, వాడేంటి మనకిచ్చేది? మనం అడుగుతాం 5C అడుగుదాం. తలా ఒకటింగాలు లైఫ్ సెటిల్.